Welcome back viewers. This is Sagar Zoology classes. Today very good important topic. Today we are going to discuss about the topic name is disorders of the musculoskeletal system. Okay na? So disorders of the musculoskeletal system అపస్థితిలో లేదా వ్యాధులు ఎటువంటి ఉంటాయి అంటే మనం తెలుసుకుందాము. ఫస్ట్ వన్ ఏంటంటే మయాస్థీనియా గ్రేవిస్, మస్క్యులర్ డిస్ట్రోఫీ, టెటానే, ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ అండ్ గౌట్ డిజార్డర్. ఓకే, సో మయాస్థీనియా గ్రేవిస్ అనేది ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనమాట. సో ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇది ఏం చేస్తుందంటే న్యూరోమస్కులర్ జంక్షన్ని ఎఫెక్టింగ్ చేస్తుంది. అంటే న్యూరోమస్కులర్ జంక్షన్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి హిస్టల్ కొనేటువంటి రిసెప్టార్స్ని బ్లాక్ చేస్తుంది అనమాట. ఎవరు బ్లాక్ చేస్తున్నారంటే యాంటీబాడీస్ బ్లాక్ చేస్తుంది. సో వన్స్ ద స్టేట్మెంట్ వి సీ స్టేట్మెంట్ చూద్దాం. న్యూరోమస్కులర్ జంక్షన్ ఎఫెక్టింగ్ లీడింగ్ టు ఫ్యాటిగ్యూ, వీక్నింగ్ ఆఫ్ పారాలిసిస్ ఆఫ్ స్కెలిటల్ మజిల్స్. స్కెలిటల్ మజిల్స్లో ఉన్నటువంటి కండర యొక్క బలహీనత కావచ్చు లేదా అలసిపోవడం కావచ్చు. సో వీటన్నిటికీ కారణం ఏంటంటే ఎస్టెల్ కొలిన్ రిసెప్టార్స్ ఆన్ ద సార్కోలెమ్మా బ్లాక్డ్ బై యాంటీబాడీస్ బ్లాక్ అవుతుంది అన్నమాట. సో ఏంటి బ్లాక్ అంటే ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ మనకి స్కెలిటల్ మజిల్ చూసుకుంటే మజిల్ నుంచి వచ్చేటువంటి ఫ్రమ్ ద న్యూరోమస్కులర్ జంక్షన్ దగ్గర మనకి సినాప్సిస్ ఉంటాయి. ఈ సినాప్సిస్ ఏం చేస్తాయంటే ఎస్టెల్ కొలిన్ రిలీజ్ చేస్తాయి, న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు. సో ఈ ఎస్టెల్ కొలిన్ ఏం చేస్తాయంటే యాంటీబాడీస్ అనేవి బ్లాక్ చేయబడతాయి. సో యాంటీబాడీస్ అనేవి బ్లాక్ చేయడం వల్ల ఇక్కడ స్కెలిటల్ మజిల్స్ అనేవి ఫ్యాటిక్ అయిపోతాయి, అదేవిధంగా పారాలిసిస్ రావడం జరుగుతుంది అనమాట. సో దీస్ డిజార్డర్ నేమ్ ఇస్ మయాస్థీనియా గ్రేవిస్ అని చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ ఇస్ మస్క్యులర్ డిస్ట్రోఫీ. మస్క్యులర్ డిస్ట్రోఫీ అంటే మజిల్ డ్యూ టు సర్టెన్ జెనెటికల్ డిజార్డర్స్. సో ఇది కండర క్షీణత అంటాం. ఇది మజిల్స్ అనేవి వీక్నెస్గా అవుతుంటే ఇది ఒక డిజార్డర్ అనమాట. ఇది కూడా జన్యుపరమైనటువంటి డిజార్డర్. సో దీని పేరు ఇంకో పేరు ఏంటంటే డిఎండి అంటాం, డుచెన్నీ మస్క్యులర్ డిస్ట్రోఫీ అంటాం. సో ఇట్ ఈస్ ఏ న్యూట్రిషనల్ డిజార్డర్స్. యాక్చువల్లీ ఈ డిస్ట్రోఫీ అనేది మదర్ క్యారియర్ అవడం వల్ల మదర్ నుంచి సన్స్కి అంటే కొడుకులకి రావడం జరుగుతుంది ఈ వ్యాధి. కాబట్టి ఈ డిజార్డర్ని మనం మస్క్యులర్ డిస్ట్రోఫీ అంటాం, కండర క్షీణత అంటాం. సో డిస్ట్రోఫీ అంటే ఏంటంటే డిస్ట్రోఫీ అనేటువంటి కండర ప్రోటీన్ అనమాట. ఈ ప్రోటీన్ ఎప్పుడు మజిల్ని ఎప్పుడు రక్షిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ ప్రోటీన్ అనేది పని చేయకపోవడం వల్ల వీళ్ళు ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి పేరే మస్క్యులర్ డిస్ట్రోఫీ అంటాం. నెక్స్ట్ టెటానీ అంటే ఇది మనం కొంకర్లు అని చెప్పచ్చు. మజిల్ స్పాజమ్ ఇన్ మజిల్స్, ప్రొలాంగ్డ్ కాంట్రాక్షన్ కాజ్డ్ బై లో బ్లడ్ కాల్షియం లెవెల్. ఎప్పుడైతే మన బ్లడ్లో లో కాల్షియం లెవెల్ ఉన్నప్పుడు మజిల్స్ అనేవి స్పాజమ్ అవుతాయి అనమాట. స్పాజమ్ అంటే బాగా ప్రొలాంగ్డ్ కాంట్రాక్షన్ చేయడం వల్ల కండలు అనేవి అలసిపోయి బలహీనపడి వీక్నెస్ అవుతుంటాయి. సో వీటిని మనం టెటానీ అంటాం, కొంకర్లు అని చెప్పేసి అనవచ్చు. ఓకే, దీనికి మెయిన్ కాజ్ ఏంటంటే లో బ్లడ్ కాల్షియం లెవెల్స్, అదేవిధంగా విటమిన్ డి డిఫిషియన్సీ. విటమిన్ డి కూడా లేకపోయినా కూడా వాళ్ళ వీక్నెస్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా హైపోపారాథైరాయిడిజం. సో పారాథైరాయిడ్ గ్లాండ్స్ సెక్రెషన్స్ అంటే అండర్ సెక్రెషన్స్ ఆఫ్ పారాథైరాయిడ్ గ్లాండ్స్. సో ద డిజార్డర్ నేమ్ ఇస్ టెటానీ అంటాం. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ డి ఆర్థరైటిస్ మీన్స్ వీటిని కీళ్ళ వాపులు అంటాం. సో ఇన్ఫ్లమేషన్ ఆఫ్ జాయింట్స్ అనేవి బోన్కి మధ్య అటాచ్ అవుతూ ఉంటాయి కదా. సో ఈ బోన్కి మధ్య ఉన్నటువంటి ఈ ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల అక్కడ వాపు రావడం జరుగుతుంది. ఆ వాపుని మనం ఆర్థరైటిస్ డిజార్డర్స్ అని చెప్పవచ్చు. అండ్ కమింగ్ టు ఆస్టియోపోరోసిస్. ఆస్టియో అంటే బోన్స్ అనమాట, పోరోసిస్ మీన్స్ హోల్స్ అనమాట. అంటే చూడండి, ఇట్ ఈస్ ఏజ్ రిలేటెడ్ డిజార్డర్. సో డిక్రీజ్ బోన్ మాస్. సో బోన్లో ఉన్నటువంటి ఆ మాస్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఎందుకు డిక్రీజ్ అవుతుందంటే లాస్ ఆఫ్ కాల్షియం. వినండి, ఇక్కడ లాస్ ఆఫ్ కాల్షియం డ్యూ టు రీఅబ్జార్ప్షన్. కాల్షియం లెవెల్స్ అనేవి రీఅబ్జార్ప్షన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే బోన్ యొక్క మాస్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే డిక్రీజ్ లెవెల్ ఆఫ్ ఈస్ట్రోజన్. దీనివల్ల ఏమవుతుందంటే కొంతమంది ఉమెన్లో అంటే పోస్ట్ మీనోపాజ్, సో ఋతుస్రావ చక్రం అయిపోయిన తర్వాత డిక్రీజ్ లెవెల్ ఆఫ్ ఈస్ట్రోజన్ యొక్క స్రావాలు తక్కువ అవడం వల్ల ఆడవారిలో ఆ బోన్స్ యొక్క డిజార్డర్స్ రావడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ డిజార్డర్ మనం ఇక్కడ చూడవచ్చు. దానివల్ల ఏమవుతుంది, బ్రిటిల్ అవుతుంది, అంటే బోన్ అనేది విరిగిపోతుంది. ఎందుకు విరిగిపోతుందంటే ఫ్రాక్చర్స్ వస్తాయి. ఎందుకు ఫ్రాక్చర్స్ వస్తుంటే లాస్ ఆఫ్ కాల్షియం అనేది బయటకు వెళ్ళిపోతుంది. సో దానివల్ల బోన్లో ఎటువంటి కాల్షియం అనేది ఉండదు. సో దానివల్ల బోన్స్ అనేవి హోల్స్ పడి, పోర్స్ అంటే రంధ్రాలు. సో బోన్స్ అనేవి మనకి ఇలా రంధ్రాలు పడడం వల్ల హోల్స్ పడి
ఈ బోన్స్ అనేవి ఫ్రాక్చర్ అవుతాయి అనమాట. సో దానివల్ల ఈ డిజార్డర్ వస్తుంది. ఈ డిజార్డర్ని మనం ఆస్టియోపోరోసిస్ డిజార్డర్ అని చెప్పవచ్చు. సో ఈ డిజార్డర్ని మనం ఆస్టియోపోరోసిస్ డిజార్డర్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ గౌట్ అంటే ఏంటంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ జాయింట్స్. సో ఇక్కడ ఇన్ఫ్లమేషన్ జాయింట్స్ వచ్చినాయి, ఇక్కడ ఇన్ఫ్లమేషన్ జాయింట్స్ వచ్చింది. కానీ ఇక్కడ రీజన్ ఒకటి ఉంది, ఏంటంటే డ్యూ టు ద అక్యుములేషన్ ఆఫ్ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్. సో మన బాడీలో ఏమైనా యూరిక్ యాసిడ్స్ కనుక ఎక్కువైనప్పుడు ఆ యూరిక్ యాసిడ్స్లో బాడీ ఫ్లూయిడ్స్ నుంచి సైనోవియల్ ఫ్లూయిడ్ దగ్గరికి వెళ్ళి ఆ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి ఫామ్ అయ్యి అప్పుడు గౌట్ అనేటువంటి డిజార్డర్ వస్తుంది అనమాట. సో ఈ డిజార్డర్ని మనం ఇన్ఫ్లమేషన్ ఆఫ్ జాయింట్స్ డ్యూ టు అక్యుములేషన్ ఆఫ్ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అంటాము. ఓకేనా? సో ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వరుణ్.